అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూగ్రహంపై పెట్టుబడి పెట్టండి 2023వ సంవత్సరపు నినాదంగా అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం ప్రత్యేక కథనం. సూక్ష్మ సేద్య పరికరాల నిర్వహణలో మెళకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రపంచంలోని సకల జీవరాశులకి ఆధారం పంచభూతాలు. అయితే విపరీతంగా పెరుగుతున్న జనాభా అవసరాలతో పాటుగా ఈ పంచభూతాలను విచక్షణారహితంగా వాడేస్తున్నాం. అంతేకాదు, మనం అనాలోచితంగా చేపట్టే కొన్ని చర్యల వల్ల నింగి, నేల, నీరు, వాయువు కలుషితంగా మారి మానవ మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. నేల తల్లి నుంచి మనం తీసుకోవడమే గాని తిరిగి ఇస్తున్నది లేదు. ఏప్రిల్ 22వ తేదీన అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భూగ్రహంపై పెట్టుబడి పెట్టండి అన్న గత సంవత్సరపు నినాదమే ఈ ఏడాదికి నిర్ణయించారు. ఈ సందర్భంగా రోజు రోజుకు నిర్జీవమవుతున్న నేల తల్లిని తిరిగి పునరుజ్జీవం చేసుకోవడం ఎలానూ, ఆరోగ్యవంతమైన భూమిని భావితరాలకు అందించడంలో మనవంతు పాత్ర ఏమిటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదకు, సకల ప్రాణికోటి మనుగడకు ఆధారభూతమై నిలుస్తోంది ధరణి. మరి అందరి భారం మోస్తున్న నేల తల్లిని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? కాపాడుకోవట్లేదు సరికదా, నిజం చెప్పాలంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. మన జీవనంతో ముడిపడ్డ నీరు, ఆహారం, వాతావరణం, జీవ వైవిధ్యం కోసం నేల తల్లితో అనుసంధానించడంలో మనం విఫలమవుతున్నాం. ఈ విశ్వం దాదాపు 75% నీటితోనే నిండి ఉంది. మిగిలిన 25% మాత్రమే భూమి ఉంది. రోజురోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా భూమి పెరగదు. ఉన్న ఈ భూమిని ఉపయోగించుకుని పంటల ఉత్పాదకతను పెంచుకోవాల్సి ఉంటుంది. 1950వ దశకంలో రైతులు చేసే వ్యవసాయం మొత్తం పశువుల ఎరువుపైనే ఆధారపడి ఉండేది. పశు వ్యర్థాలను భూమికి అందించి భూసారాన్ని కాపాడుకునేవారు. బయట నుంచి అందించే ఎరువులు ఉండేవే కావు. కాని హరిత విప్లవం తర్వాత పంటల దిగుబడుల్ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో రసాయనిక ఎరువుల్ని విచ్చలవిడిగా వాడటం మొదలైంది. రాను రాను భూమికి ఎలాంటి సేంద్రియ ఎరువును అందించకుండా కేవలం రసాయనాలే వాడడంతో ప్రారంభంలో దిగుబడులు పెరిగినా తర్వాతి కాలంలో దిగుబడుల తరుగుదల కనిపించింది. అక్షయంగా ఉండాల్సిన భూమి క్షయమైపోతుంది. భూగర్భమంతా విష రసాయనాలతో నిండిపోయి నిర్జీవమవుతోంది. ఇలానే ఉంటే భావితరాలకు మనం ఇవ్వగలిగేది నిస్సారమైన, జీవం కోల్పోయిన, రసాయనాలతో నిండిన భూమిని మాత్రమే.
ఇంతటి కఠినమైన పరిస్థితిని అధిగమించాలంటే నేలలను పునరుజ్జీవింపచెయ్యాలి. ఇందుకోసం మనవంతు చర్యలు చేపట్టాలి. అందుకే భూమిపై పెట్టుబడి పెట్టండి అన్నది ఈ సంవత్సరపు అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం నినాదమైంది. కొన్ని వందల సంవత్సరాలుగా మనం భూమి నుంచి అన్నీ తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వాటన్నింటినీ తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పటి నుంచి మొదలు పెడితే కొన్ని సంవత్సరాలకైనా భూమి తన పూర్వపు స్థితి చేరుకుంటుంది. భూమి ఫలదతను పెంచే క్రమంలో బయట నుంచి అందించే కృత్రిమ ఎరువుల్ని, చీడపీడల నివారణకు వాడే రసాయనాలను చాలా వరకు తగ్గించుకోగలగడం, సమగ్ర యాజమాన్య, సస్య రక్షణ పద్ధతులు అవలంబించటం అత్యుత్తమ మార్గం. ఫలితంగా మున్ముందు కాలాల్లో పంటల సాగుకు పెట్టే పెట్టుబడి తగ్గి నికరాదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు పంటల దిగుబడులు కూడా ఆరోగ్యంగా ఉండి మానవాళికి అవశేషరహితమైన ఉత్పాదకాలు అందించగలుగుతాము. భూమిని తిరిగి సారవంతంగా చేయటంలో ప్రముఖ స్థానం పోషించేవి సేంద్రియ ఎరువులు. పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు, చెరువు మట్టి, చెరకు మడ్డి, వర్మి కంపోస్ట్ మొదలైనవి ఉన్నాయి. రైతులు తమకు అందుబాటులో ఉన్న ఏదైనా సేంద్రియ ఎరువును ఎకరాకు 10 టన్నులు పైచిలుకే వేసుకోవచ్చు. దీంతో పంటలకు అన్ని రకాల పోషకాలతో పాటు భూమి కూడా సారవంతంగా మారుతుంది. భూమిని ఆరోగ్యపరిచే మరో విధానం పచ్చిరొట్ట పైర్లు. సేంద్రియ ఎరువులు లభ్యం కాని పరిస్థితుల్లో రైతులు పప్పుజాతి పంటల్ని పెంచుకుని పూత దశలో కనుక భూమిలో కలియ దున్నితే భూసారం పెరగడమే కాకుండా నీటిని నిల్వ చేసుకునే గుణం పెంపొందుతుంది. భూమి స్థితిగతులు మెరుగుపడతాయి. ఒక్కోసారి ఈ పచ్చిరొట్ట పైర్లను పెంచుకునే వీలు ఉండదు. అలాంటి సమయంలో పచ్చి ఆకు ఎరువులు ఉపయోగంగా ఉంటాయి. గ్లైరిసీడియా, తంగేడు, వేప వంటి మొక్కల ఆకుల్ని తీసుకొచ్చి భూమిలో కలియతున్నగలిగితే సమయం ఆదావడంతో పాటు భూఫలదతను పెంచుకున్న వాళ్లమవుతాం. భూసారాన్ని పరిరక్షించుకునే క్రమంలో మన ముందున్న మరో విధానం జీవన ఎరువులు. నత్రజనినిచ్చే జీవన ఎరువులైన అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, భాస్వరాన్నిచ్చే ఫాస్ఫోబాక్టీరియా, పొటాష్నిచ్చే జీవన ఎరువుల్ని పశువుల ఎరువులో అభివృద్ధి పరుచుకుని భూమికి అందించగలిగితే భూమిలో మేలు చేసే సూక్ష్మ జీవులు పెరిగి భూ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 100 కిలోల పశువుల ఎరువుకు 200 గ్రాముల జీవన ఎరువును వృద్ధిపరుచుకుని భూమిలో తేమ ఉన్నప్పుడు పొలంలో చల్లుకోవాలి. దీంతోపాటు పంటల సాగులో చీడపీడల నివారణకు విచ్చలవిడిగా వాడుతున్న రసాయనిక మందుల స్థానంలో జీవామృతం, పంచగవ్య, వేప నూనె, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ వంటి జీవ రసాయనాలతో సహజ సిద్ధమైన విధానంలో పురుగుల్ని, తెగుళ్లను నివారించుకోగలిగితే రసాయనిక అవశేషాలు భూమిలో తగ్గడానికి ఆస్కారం ఉంది. వీటన్నింటితో పాటు భూసారాన్ని పరిరక్షించుకునే మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అధిక వర్షాలకు భూమి పైపొరల్లో ఉన్న సారవంతమైన మట్టి కొట్టుకుని పోకుండా ఏటవాలు సేద్యం, కాంటూరు కందకాలు, జీవగట్లు, వాలుకు అడ్డంగా సేద్యం, అంతర పంటలు, ఎర పంటలు మొదలైనవి వేసుకుని కొంతవరకు ఈ సమస్యను అడ్డుకోవచ్చు. ఇలా అన్ని రకాల చర్యలను పాటిస్తూ భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు భూసారాన్ని పెంచుకోగలిగితే ముందు తరాలకు బంగారు భూమిని అందించిన వారమవుతాం కదా. ఆలోచిద్దాం, అనుసరిద్దాం, ఆచరిద్దాం. సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి ఉన్న నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడంలో సూక్ష్మ సేద్య పరికరాలది కీలక పాత్ర. బిందు సేద్యాన్ని ఉపయోగించే క్రమంలో ఒక్కోసారి పైపులు మూసుకుపోయి ప్రవాహానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. దీంతో నీరు ఒకచోట ఎక్కువగా పడి మరోచోట అసలు తడవదు. పైపుల్లో రసాయన మందులు పేరుకుపోవడం, దుమ్ము, ధూళి చేరటం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాక నీటిలోని లవణాల ప్రభావంతో ఒక్కోసారి డ్రిప్పర్లు మూసుకుపోతుంటాయి.
అంత కష్టపడి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పనికి రాకుండా పోతే రైతుకు నష్టమే కదా. కొద్దిపాటి నిర్వహణ ద్వారా రైతులు వీటిని సరిదిద్దుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వ్యవసాయంలో ఏ పంటలు ఆరుతడి పంటలు కానీ లేదంటే ఎలాంటి పంటలు వేసినా కానీ నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అలాగే నీటి వనరులు తగ్గిపోవడం, సకాలంలో నీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి చాలామంది రైతులు ఈ బిందు సేద్య పద్ధతుల్ని, అలాగే తుంపర్ల సేద్య పద్ధతిని, అలాగే రెయిన్ గన్స్ అని, మైక్రో రెయిన్ గన్స్ అని ఇలాగ రకరకాలుగా నీటిని సద్వినియోగం చేసుకోవడానికి, ఉన్నటువంటి నీటిని ఎక్కువ విస్తీర్ణానికి నీటిని అందించడానికి ఈ సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. బిందు సేద్య పరికరాలు సరైన నిర్వహణ లేకపోవడం, వాటిని శుభ్రత పాటించకపోవడం కానీ, నిరంతరం వాటిని కావలసినటువంటి యాజమాన్యం సక్రమంగా చేయకపోవడం వల్ల ఈ బిందు సేద్య పరికరాలు చాలా దగ్గర పనికి రాకుండా పోవడం కానీ, వాడుకలో లేకపోవడం మనం గమనించాం. మరి రైతు సోదరులు ఈ బిందు సేద్య పరికరాలను సక్రమంగా వాడుకుంటేనే మనకి నీటి వినియోగ సామర్థ్యం కానీ జరుగుతుంది. అదేవిధంగా చాలామంది రైతులు ఈ బిందు సేద్యం ద్వారా ఎరువులు కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం సక్రమంగా వినియోగించుకున్నప్పుడే మనకి బిందు సేద్య పరికరాల తాలూకా వినియోగం పెరుగుతుంది. కాబట్టి వీటి నిర్వహణ గురించి కూడా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ శుభ్రతలో భాగంగా మనం చూస్తే కనుక డ్రిప్ యూనిట్ని కనుక మీరు చూస్తే హెడ్ యూనిట్ అంటారు. దాంట్లో మన బోర్వెల్ నుంచి మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపుల గుండా నీరు వచ్చిన తర్వాత అక్కడ గ్రావిల్ ఫిల్టర్ అని, శాండ్ ఫిల్టర్ అని ఉంటుంది. తర్వాత ఈ ప్రెజర్ గేజ్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. నీటిని భూగర్భం నుంచి తీస్తాం, అది బోర్వెల్ నుంచి కానీ లేకపోతే నూతుల నుంచి కానీ, వీటి నుంచి వెల్స్ నుంచి నూతుల నుంచి తీసేటప్పుడు వాటి ద్వారా నీటి ద్వారా చాలా వరకు ఈ మలినాలు కానీ, లవణాలు కానీ, లేకపోతే మట్టి రేణువులు కానీ, ఇసుక రేణువులు నీటి ద్వారా మన పైప్ లైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని కనుక సక్రమంగా ఈ శాండ్ ఫిల్టరు, గ్రావెల్ ఫిల్టర్స్ కనుక మనం శుభ్రపరచకపోతే ఈ మలినాలతో కూడిన నీరు మన లేటర్లోకి వెళ్తే అక్కడ డ్రిప్పర్స్ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లో ఈ మట్టి కానీ, నాచు కానీ, ఈ మలినాలన్నీ ఇరుక్కుపోవడం వల్ల తరువాత అది నీటిని సక్రమంగా అందించలేని పరిస్థితికి మారిపోతాయి. మనం క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్వెల్ నుంచి డైరెక్ట్గా గ్రావెల్ ఫిల్టర్కి వెళ్లకుండా సబ్లవేల్ నుంచి గ్రావెల్ ఫిల్టర్ కింద నుంచి నీరు వెళ్ళేటువంటి వాల్వ్ని ఓపెన్ చేసి పై వాల్వ్ కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేటప్పుడు గ్రావెల్ ఫిల్టర్ కింద నుంచి నీరు పైకి వచ్చి అక్కడున్న నాచు కానీ, వేరే మట్టి రేణువులు కానీ ఇలాంటివన్నిటినీ కూడా మనం నీటి ద్వారా ఫ్లష్ చేసుకొని అక్కడ బయటకు వెళ్ళేటువంటి పైప్ ఉండి దాని ద్వారా నీరు బయటకు వెళ్తుంది. అప్పుడు ఆ గ్రావెల్ ఫిల్టర్ క్లియర్ అయినట్టు మనం అనుకోవాలి. అప్పుడు మనం నీరు ఇచ్చినప్పుడు మంచి నీరే మనకి డ్రిప్పర్స్ కానీ మొక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే హెడ్ యూనిట్లో ఇంకొక యూనిట్ ఏంటంటే స్క్రీన్ ఫిల్టర్. ఇది చాలా అటువంటి క్రిటికల్గా ఉంటుంది. ఇందులో కూడా కొంతవరకు ఈ నాచుని, అలాగే సూక్ష్మ ఉన్నటువంటి మట్టి రేణువులను కానీ, అలాగే బ్యాక్టీరియాను కూడా అడ్డేటువంటి స్క్రీన్ ఫిల్టర్స్ కూడా ఇప్పుడిప్పుడే మరి అందించడం అనేది జరుగుతుంది. అది కనుక మీరు చూస్తే స్క్రీన్ ఫిల్టర్ ఓపెన్ చేసి దాన్ని మనం వీలంతవరకు ప్రతి వారం ఒకసారి దాన్ని తీయడం, ఆ స్క్రీన్ చుట్టూ కూడా ఏవైనా నాచు కానీ, మట్టి కానీ, మలినాలు కానీ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ బకెట్ కానీ ఒక డ్రమ్ములో తీసుకొని ఈ స్క్రీన్ ఫిల్టర్స్ని బాగా ముంచి వాటిని కనుక తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మంచి వాటరే లేటర్లోకి వెళ్ళి తద్వారా డ్రిప్పర్లోకి వెళ్ళి నీరు మొక్కకి చేరడానికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు మనకి డ్రిప్ వ్యవస్థ అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి పోతే మనకి ఈ వర్షాకాలంలో నీరు ఇవ్వం కాబట్టి లేటరల్ దానికి ఉన్న డ్రిప్పర్స్ కూడా చాలా వరకు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక నెల రోజులకు ఒకసారి అయినా కానీ మనం మోటార్ ఆన్ చేసి ఈ లేటరల్ చివర మనకి ఎండ్ క్యాప్స్ అని అంటారు, మీరు మడత పెట్టి ఉండి క్యాప్ తగిలించి ఉంటుంది, ఆ ఎండ్ క్యాప్స్ని ఓపెన్ చేయాలి అన్నీ కూడా. అదేవిధంగా వాల్వ్స్ ఉంటాయి, వాటర్ ఎయిర్ వెంట్ వాల్వ్స్ అని ఉంటాయి, వాటర్ వెంట్ వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ని కూడా ఓపెన్ చేసేయాలి. బోర్వెల్ ఆన్ చేసి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక ఆన్ చేస్తే అప్పటికి ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ, మట్టి రేణువులు కానీ, నాచు అంతా కూడా బయటికి బాగా ఫ్లష్ అయిపోయి తదుపరి మళ్ళీ నీరు అందించేటప్పుడు మనకు బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనకి తదుపరి ఎక్కువ కాలం పాటు డ్రిప్పు మనకు ఉపయోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ముందుగా చేయాల్సినటువంటి క్లీనింగ్. మన డ్రిప్ వ్యవస్థని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చాలా వరకు ఈ ఉద్యానవన పంటల్లో కానీ, చాలా ఆహారధాన్య పంటల్లో డ్రిప్ ద్వారా ఎరువులను కూడా అందిస్తున్నాం. మనకి నీటిలో కరిగేటువంటి ఎరువులు, నత్రజని సంబంధిత ఎరువులు కానీ, పొటాష్ సంబంధిత ఎరువులు కానీ, లేదా ఈ మల్టీకే కానీ, పాలిఫీడ్ కానీ, చాలా రకాల ఈ మిశ్రమాలు ఇప్పుడు నీటిలో కరిగేటువంటి మిశ్రమాలు కూడా అందుబాటులో ఇవి మొక్కలకి ఎరువుల కోసం అందిస్తున్నారు.
ఇవి అందించేటప్పుడు కనుక మనం ఆ లేటరల్ కానీ డ్రిప్ వ్యవస్థ కానీ ఇంకా క్లీన్ చేయకపోతే అవి మరంత మూసుకుపోయి తదుపరి మరి పని చేయకుండా పోతుంటాయి. కాబట్టి వీటి క్లీనింగ్ కోసం తప్పనిసరిగా మనం యాసిడ్తో, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ వాడుతుంటాం, లేదా H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇవి వాడటం అనేది జరుగుతుంది. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా ఈ లాటరల్స్లోని డ్రిప్పర్స్లో ముంచుకుపోయినటువంటి లవణాలు కానీ నాచు కానీ ఇవంతా కూడా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు దాని మీద అవగాహన లేకపోతే మనకు ఎవరైతే డ్రిప్ వ్యవస్థని మనకి అమరుస్తున్నారో, ఎవరైతే ఏ కంపెనీ వాళ్ళు అయితే మనకి పెడుతున్నారో వారికి కనుక మీరు పిలిస్తే వాళ్ళు ఒక నెలకు ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారి కనుక ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనం కనుక చూస్తే వెంచరీ ద్వారానే మనం ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. రఫ్గా కనుక తీసుకుంటే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. ఆ విధంగా డైల్యూట్ చేసుకోవాలి. కలిపినటువంటి ఈ సొల్యూషన్ని మనం వెంచరీ ద్వారా ఈ డ్రిప్ యూనిట్లోకి పంపిస్తే అక్కడ మనకి ఒక 15 నుంచి అరగంట సేపు కనుక మనం ముందుగానే క్యాలిబ్రేట్ చేసుకొని, అంటే మన డ్రిప్ ప్రెజర్ ఎంత వస్తుంది, గంటకి ఎంత వాటరు డెలివరీ అవుతుంది, ఆ డెలివరీ అయిన వాటర్ని దృష్టిలో పెట్టుకొని ఈ నైట్రిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ వాటర్లో కలిపి దాన్ని మనం వెంచరీ ద్వారా పంపించే 15 నుంచి అరగంట సేపు ఈ వాటర్ యాసిడ్ కలిపిన వాటర్ కనుక లేటరల్ ద్వారా, ఫ్లష్ల ద్వారా, ఈ ఫిల్టర్స్ ద్వారా వీటన్నిటికీ వెళ్ళినప్పుడు లోపల ఉన్న లవణాలన్నీ కూడా కరిగిపోతాయి. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఒకసారి మళ్ళీ ఒక పావు గంట నుంచి అరగంట సేపు కనుక రన్ చేస్తే లోపల ఉండేటువంటి లవణాలన్నీ క్లియర్ అయిపోయి లేటరల్ అన్ని కొన్ని డ్రిప్పర్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఎవరైతే డ్రిప్ని ఫెర్టిగేషన్, అంటే ఎరువుల్ని డ్రిప్ ద్వారానే అందిస్తారో, ఫెర్టిగేషన్ ముందు, ఫెర్టిగేషన్ ఎరువులు అందించిన తర్వాత కూడా మళ్ళీ 15 నిమిషాల పాటు ఫ్రెష్ వాటర్ని అందించగలిగితే మనకి అంతా కూడా శుభ్రపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ పరికరాల్లో ఎక్కువ చెరుకు తోటల్లో మనకు చూస్తే ఈ నీరు ఇవ్వని సమయంలో ఖాళీగా ఉండటం వల్ల ఎలకల సమస్య ఉంటుంది. ఎలుకలు కూడా ఈ డ్రిప్ పరికరాలను కొరికేయడం, లాటరల్స్ని కొరికేయడం జరుగుతుంటుంది. మరి ఎలుకల సమస్య నుంచి ఈ డ్రిప్ పరికరాలను కాపాడాలంటే మనం ఈ బ్రోమోడోయలిన్ విషపు ఎరను తయారు చేసి పొలంలో కనుక అక్కడక్కడ పెడితే ఎలుకలు చాలా వరకు నాశనం అయిపోతాయి. తద్వారా డ్రిప్ను కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ బ్రోమోడోయలిన్ ఎర ఎలా తయారు చేయాలంటే 1 కేజీ నూకలు తీసుకొని దానికి 20 గ్రాములు బ్రోమోడోయలిన్ మందు, అలాగే 20 గ్రాముల నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ కలిపి ఆ కలిపిన నూకలు, బ్రోమోడోయలిన్ మందు కలిపినటువంటి విష పదార్థాన్ని పొలంలో అక్కడక్కడ ప్రతి 20 మీటర్లకు ఒక దగ్గర కనుక ఒక 20 ప్రాంతాల్లో పెడితే, ఒకవేళ ఎలుకల సమస్య ఉంటేనే ఇది చేయండి, లేకపోతే అవసరం లేదు. తద్వారా పంటలకి ఎక్కువ కాలం పాటు సమర్థవంతంగా నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వాణిజ్య పంటగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న జీడి పంట పండించే రైతుకు మాత్రం గత కొన్నేళ్లుగా నష్టాలనే అందిస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంత రైతులు సాగులో నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధిక శాతం గిరిజనులకు జీడి పంటే ఆధారం. అయితే 2 ఏళ్లుగా జీడి పంటకు తెగుళ్ల తీవ్రత అధికమవటం, దిగుబడులు తగ్గటం, ఉన్న పంటకు సరైన ధర దక్కకపోవటం వంటి వాటితో రైతులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో జీడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ రైతు సంఘం, గిరిజన సంఘం సంయుక్తంగా ఉద్యమించాయి. జిల్లాలోని శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామంలో సదస్సు చేపట్టాయి. ఈ సదస్సుకు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు చెందిన జీడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను ఏకరవు పెట్టారు. ఈ జీడి వేసిన తర్వాత మాకు అందులో మొక్క నిలబెట్టాలన్నా డబ్బు కావాలి, మొక్క నిలబెట్టాలి పెంచాలన్నా డబ్బే కావాలి. దాంట్లో అప్పు తెచ్చామంటే అప్పు తీరిని అప్పుకైనా సరే అందులో ఫలితం వచ్చింది అంటే పూత టైంలో వాన లేక మరి ఇబ్బంది పడిపోయి దాని పూత ఎంత కాసినా ఒక 10 కేజీలు కాయవలసింది ఒక 5 కేజీలు మాత్రమే కాస్తుంది. దాంట్లో మేము అప్పు తెచ్చుకొని దాని కిందన మరి దొంకలు ఇవన్నీ కొట్టుకొని చేసేసరికి మాకు మిగిలింది ఏంటి, మా కష్టం మాత్రమే మిగులుస్తుంది. చెట్టుకి ఒక 2 కేజీలు 3 కేజీలు వస్తాయి. డాలర్లు 7 చేశారంటే కేజీ పిక్కలన్నీ ఒక 1/2 కేజీ ఎగస్ట్ వేసుకుంటారు. బయట రేటు మరి వాళ్ళు ఎలాగుంటుందో మాకు తెలియదు కదా. తెలియని బట్టి వాళ్ళు వచ్చి మాకు 100 అంత 100, 80 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు అలాగే వాళ్ళ మాటలు బట్టి మేము కూడా అలాగే ఇచ్చేస్తాం. మరి ఏడు చేస్తాం, ప్రభుత్వం వాళ్ళ పట్టింపు లేక మరి అలాగే ఇచ్చేసుకుంటాం. మరి జీడి మామిడి రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. మొక్కలప్పటి నుంచి పెంచి అది పెద్ద చేసి ఆ పంట వచ్చేసరికి ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల ధరలకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తూకాలు కూడా
తప్పు చేస్తుండ్రు. కొండపైన గ్రామాలన్నీ కూడా ప్రధాన వనరుగా పండించేది ఒక జీడి. ఈ జీడి అనేది సంవత్సరం మొత్తం కూడా ఆ కుటుంబానికి పోషణగా పనికొచ్చే పంట. మాకు వాతావరణం మార్పు వచ్చినప్పుడు పంట నష్టపోతున్నాం. అదేవిధంగా ఒకవేళ పంట పడినా సరే గిట్టుబాటు ధర సరైనది లేదు. దాని మూలంగా మా రైతులు అనేది దళారుల చేతుల్లో మోసపోతూ తీవ్రమైన నష్టానికి గురవుతున్నాం. దేశంలో జీడి మామిడి సాగవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా 8 జిల్లాల్లో 1.83 లక్షల హెక్టార్లలో జీడి పంట సాగవుతోంది. సుమారు 2 లక్షల మంది రైతులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ధరల నిర్ణయం దళారులదే అవ్వడం, ప్రభుత్వం నుంచి తోడ్పాటు కరువవ్వడం వంటి కారణాలతో రైతుకు కనీస ధర కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో జీడి రైతుల సమస్యల పరిష్కారానికి సదస్సు ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి శ్రీకారం చుట్టామంటూ ఏపీ రైతు సంఘం సభ్యులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో 15,000 ఎకరాల్లో జీడి మామిడి పండిస్తున్నారు. ఈ జీడి మామిడి పంట వేసిన వాళ్ళంతా కూడా గిరిజనులు, పేద రైతులే ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ ఈ పంటని సంరక్షించుకొని పంట తేయడానికి చాలా పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. ఒక ఎకరంలో 30-40 వేలు వరకు పెట్టుబడి పెట్టి 3-4 బస్తాలు మాత్రమే వస్తున్నది. దానికి తోడు మార్కెట్ కూడా చాలా తక్కువగా ఉంది. మార్కెట్ ఇవాళ 80 రూపాయల నుంచి కేజీ 100 రూపాయల మధ్యనే కొంటున్నారు. ఈ రోజు మేము అడుగుతుందంటే కేజీకి 200 రూపాయలు చేసిన ఒక బస్తా దగ్గర లాభం అన్నది 2,000 వరకు మిగులుతుంది. కాబట్టి రైతులకి కేజీకి 200 రూపాయలు ఇవ్వటం అనేది న్యాయం. చిన్న రైతులు, పేద రైతులు అవ్వటం వల్ల మార్కెట్లో వీళ్ళని సులువుగా మోసం చేసే పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. మేము అందు గురించి ఐటీడీఏ కానీ గిరిజన కార్పొరేషన్ వాళ్ళు కానీ మీరు కొనండి, ఆ రైతులకు కాస్త న్యాయమైన ధర ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి రావాల్సిన పంట బీమా కానీ ఎటువంటివి కూడా ఈరోజు కల్పించడం లేదు. వాతావరణ బీమా ఉన్న ఈ జిల్లాలో ఈరోజు వాతావరణ బీమా కల్పించే పరిస్థితి లేదు. వాళ్ళకి రుణాలు లేవు. అనేక మంది పోడు భూములు చేస్తున్నారు. వాళ్ళకి పట్టాలు కూడా లేకుండా ఉన్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లోనూ కూడా జీడి రైతుల సంఘంగా ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఏవైతే జీడి రైతులకి గురవుతున్నారో వాళ్ళని ప్రభుత్వం ముందు వాళ్ళు డిమాండ్లు పెట్టి సాధించుకునే దానికి నాంది పలుకుతామని తెలియజేస్తారు. జీడి రైతుల సమస్యల పరిష్కారంతో పాటు పరిశోధన కేంద్రాలు నెలకొల్పి అభివృద్ధి పరిచిన నాణ్యమైన అంటుమొక్కలు ఇవ్వాలని, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. సాంప్రదాయ పంటలకు భిన్నంగా గెర్కిన్ సాగు చేపట్టాడు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామ రైతు గోపిడి శ్రీనివాస్. తనకున్న ఎకరన్నర పొలంలో ఒప్పంద ప్రాతిపదికన గెర్కిన్ సాగు చేపట్టాడు. తక్కువ నీటి వసతి అవసరం ఉన్న ఈ పంటలో డ్రిప్ విధానాన్ని ఏర్పాటు చేశాడు. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తోంది. కోత సమయంలో వారే వచ్చి రైతుల నుంచి పంట సేకరిస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. ఈ కీరదోస పంట విషయం ఏంటంటే ఇది షార్ట్ పీరియడ్ పంట. విత్తనము పెట్టిన నుండి 40-45 రోజులకు స్టార్ట్ అవుతుంది. 70 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. పెట్టుబడి ఎట్లంటే మనం బైబాక్ కింద మాట్లాడుకున్నది కంపెనీ గ్రీన్ గ్లోబల్ కంపెనీ అని చెప్పేసి బ్రాంచెస్ సిద్దిపేట, మెయిన్ ఆఫీస్ వచ్చి జైరాబాద్లో ఉంటుంది. వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనము కాయలు తీసుకెళ్ళి పాయింట్ ఏర్పాటు చేసుకొని అక్కడ పాయింట్ దగ్గర ఎవరైతే విలేజ్లో పెట్టిండ్రో ఆ విలేజ్లో పెట్టిన వాళ్ళందరూ అక్కడికి ఒక పాయింట్ వస్తే అక్కడ మనం కాంటాక్ట్ చేసి పంపించవలసి ఉంటుంది. ఇది కరోనాకు ముందు ఒకసారి పెట్టాం. కరోనాకు ముందు పెట్టినప్పుడు మేము లాస్ అయ్యాం. ఎట్లా అంటే ట్రాన్స్పోర్ట్ బంద్ ఉన్నది, దీన్ని తెంపడం ఆపేయండి చెప్పగానే ఆపైనా అప్పుడు లాస్ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళే సార్ వచ్చి కంపెనీతో మాట్లాడి మనకి ఏం చేశారంటే విత్తనాలు మరియు వాళ్ళు ఇచ్చే ఎరువులన్నీ మనకు ఫ్రీగా ఇవ్వడం ద్వారా మళ్ళీ మేము పోయిన దానికంటే మళ్ళీ ఇంకొకసారి ఇచ్చేటప్పటికి మాకు ఎకరంకి వచ్చి ఒక ఖర్చులు 1,70,000 వచ్చినాయి. ఇప్పుడు ఎకరంన్నర పెట్టినప్పుడు ఇప్పుడు ఇది 5వ ఖాతా తెంపినాము. చాలా బాగానే ఉంది. స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉంటుంది అంటే కొంచెం వెళ్తుంది కానీ మనకు 5వ కటింగ్ నుంచి 14-15 కటింగ్ వరకు వెళ్ళి రోజు 2 టన్నున్నర దాకా అదే కేజీ వచ్చి 9 రూపాయలు ఉంటుంది. టన్ అంటే మనకు 9,000 రూపాయల దాకా వస్తుంది. ఎకరానికి మనకు ఖర్చులు 1,00,000-1,50,000 దాకా మనకు కంపల్సరీ వస్తుంది. వాళ్ళ ముందు చూపు మేరకు వాళ్ళు మనకు మందులు ఇస్తారు. పలానా డేట్ నాడు ఇవి కొట్టాలని చెప్పి చెప్తారు. అట్లా కొట్టడం ద్వారా ఈ చీడపీడల సుఖ తక్కువనే వస్తాయి. వాళ్ళు మళ్ళీ మనం ఫస్ట్ ఒకసారి 2 సార్లు తెంపేటప్పుడు వాళ్ళు ల్యాబ్కు టెస్టింగ్ పంపిస్తారు. ల్యాబ్ టెస్టింగ్ పంపించిన తర్వాతనే ఎప్పుడు డే బై డే తెంపుతూ ఉంటాం. మార్కెట్ వసతి అనువుగా ఉంటే స్వల్పకాల వ్యవధి గల గెర్కిన్ సాగును రైతులెవరైనా సాగు చేయవచ్చంటూ రైతు చెబుతున్నాడు. పెద్దగా చీడపీడల బెడదలేని గెర్కిన్ సాగుతో ఖర్చులు పోను నికర ఆదాయం వస్తోందంటున్నాడు. ప్రస్తుతం కిలో 9 రూపాయల చొప్పున కంపెనీ వారే కొనుగోలు చేస్తున్నారని, సాగు బాగుందంటూ రైతు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.